పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొంగరాం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గోపిన కృష్ణప్రసాద్ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్కారం. నమస్కారం మేడం. వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు. వరి నాట్లు వేసే విధానంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు. నేను గత 20 సంవత్సరాల నుంచి వరితో పాటు పల్సెస్, నెక్స్ట్ బంతి, చామంతి, వెజిటబుల్స్ ఈ పంటలన్నీ పండిస్తున్నాను మేడం. మొదట మాకు డ్రాట్ ఏరియా, యాక్చువల్గా ఐలాండ్లో మేము ఉన్నాం. మాకేంటంటే నాగావళి కుడి కాలువ నీరు రావడానికి మాకు జూలై ఎండింగ్ మ్యాక్సిమం పడుతుంది. జూలై ఎండింగ్ తర్వాత అంటే మాకు నాట్లన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 అవుతుంది. మేము వేసే విధానంలో నేను ఎంఎస్ఆర్ఐ పద్ధతిని అవలంబిస్తూ వెళ్తున్నాను. ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో చేసేటప్పుడు నాకైతే వాక్ బిహైండ్ మిషన్ ఉంది, దాని ద్వారా ముందుకెళ్తున్నాను. అయితే మే నెలలో వర్షాలు కురిస్తే ఈ జీలుగు తదితర పిఎండిఎస్ విత్తనాలను మేము వేసి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ నాకేమవుతుందంటే మే నెల కాకుండా జూన్ నెలలో మేము వేసుకుంటే అనువుగా ఈ జీలుగు అనేది ఏపుగా పెరగకుండా మాకు కరెక్ట్గా దమ్ము పట్టే టైప్లో కానీ లేకపోతే రోటోవేటర్ వేసేదానికి అనువుగా మాకు ఆ టైం సరిపోతుంది అనమాట. మా వరకు వచ్చేసరికి ఒరిజినల్గా అయితే మే నెల ఎండింగ్లో వేసుకుంటే మనం జూన్ జూలైలో ఉడుపులు ఉడుచుకుంటే సరిపోతుంది. మా ఏరియాకి వచ్చేసరికి ఈ పద్ధతి అయితే మాకు కొద్దిగా 4 రోజులు 40 రోజుల్లో బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మేము కొద్దిగా లేట్గా వేసుకొని ఈ ఉడుపుకి వచ్చేసరికి దమ్ము పట్టి ఒక పిఎండిఎస్ విత్తనాలు మన గవర్నమెంట్ ద్వారా కొన్ని వస్తున్నాయి. మేము కూడా ఈ జీలుగు ఇవన్నీ మేము సబ్సిడీ ద్వారా కొనుగోలు చేసి మొత్తం అన్నీ కలిపేసి అన్నీ జల్లుతున్నాం. జల్లేసి 1 మంత్ అయినాక దాన్ని దమ్ము పట్టే ముందు ఈ వరి కూడా ఎంఎస్ఆర్ఐ ద్వారా వేస్తాం కాబట్టి ఎంఎస్ఆర్ఐకి సంబంధించి ట్రేలు మేము కరెక్ట్గా 18 నుంచి 24 రోజుల్లోపు ఊడ్పు చేస్తాం కాబట్టి దమ్ము పట్టడానికి ఒక 1 మంత్ బిఫోర్ ట్రేస్ని రెడీ చేసుకొని ట్రేల్లో మట్టిని నింపుకొని దాంట్లో అందరూ ఇప్పుడు ఈ ముతక రకాలు ఎవరు తినట్లేదు, అందరూ సన్న రకాలకే వెళ్తున్నారు. నేను సాంబా మసూర్ని నేను వేస్తున్నాను. దాన్ని కూడా బ్రీడర్ సీడ్ నేను బాపట్ల నుంచి తెప్పించి 3-4 ఇయర్స్ నేనే ఆ విత్తనాన్ని ఫౌండేషన్ చేసుకొని ట్రేల్లో వేసుకొని అక్కడి నుంచి 18 నుంచి 24 రోజుల్లోపు ఊడ్పు మొదలు పెడతానమాట. ఆ ట్రేలు ఆకు తయారు చేసి ఆ ట్రేలు కూడా ఫస్ట్ మట్టిని నింపుకొని దాంట్లో విత్తనాలు వేసి దాని మీద మళ్ళీ కొద్దిగా మట్టి వేసి దానికి గడ్డేసి ఒక 3 డేస్ తర్వాత తీసి, అంటే నేను చేసే రకం ఉంటుంది. మాకు వర్షం గట్టిగా పడి కాలువ వచ్చింది అంటే దమ్ము పట్టి ఆ మట్టి ద్వారా చేస్తాము. లేదన్నప్పుడు పొడి మట్టి ద్వారా కూడా నారు పోసుకుంటాం అనమాట. 2 రకాల పద్ధతిలో చేస్తాను. ఇది 18 నుంచి 24 రోజుల్లోపు ఆకు తయారైన తర్వాత ఊడ్పు కూడా ఎంఎస్ఆర్ఐ మిషన్ ద్వారా చేస్తాను. ఒక్కొక్క సంవత్సరం ఏంటంటే గత ఏడాది బెంగాలీ ఉడుపు చేశాను. అది కూడా 30 × 18 నుంచి 24 సెంటీమీటర్లు ఉడుపు చేసుకుంటే మనకి పేడల నివారణ బాగుంటుంది. గాలి కూడా చాలా బాగా వేస్తుంది. తద్వారా మనం స్ప్రేలు కూడా ఎక్కువ చేయక్కర్లేదు. అంటే యాక్చువల్గా మామూలుగా ప్రకృతి వ్యవసాయంలో పండించితే చీడపీడలు చాలా తక్కువగా ఉంటాయి. అదే మామూలుగా పండించామనుకోండి, ఈ రసాయన ఎరువులు వాడితే ఇంచుమించు 3-4 టైమ్స్ స్ప్రే చేస్తూనే ఉంటారు రైతులు. ఎంఎస్ఆర్ఐలో మనకి మొట్టమొదట కూలీలు అవసరం లేకుండా మనమే ఒక మనిషి ద్వారా ఊడ్పు చేసుకోవచ్చు ఒకటి. రెండోది విత్తనాలు అనేది తక్కువ విత్తనాలు మనం వేసుకోవచ్చు. ఎందుకంటే 10 నుంచి మ్యాక్సిమము 15 కేజీల లోపే విత్తనాలను మనం ఎకరానికి ట్రేల్లో వేసుకొని ఊడ్పు చేసుకోవచ్చు. మ్యాక్సిమం 75 నుంచి 80 ట్రేలు ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో పడతాయి ఉడుపుకి. తర్వాత వరి ఆకు మ్యాక్సిమం 30 రోజులు పడుతుంది ఊడ్పు చేయాలనుకుంటే మామూలు సాధారణ పద్ధతిలో అయితే. అదే ట్రే పద్ధతిలో అయితే 18 నుంచి 24 రోజులు ఊడ్చుకోవచ్చు. అంటే ఆకు తయారవుతుంది, తయారైన తర్వాత మనం ఊడ్పు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం సకాలంలో నాట్లు పడతాయి, కూలీల కొరత తగ్గుతుంది, అంటే రైతుకి ఆదాయం కూడా మిగులుతుంది, ఖర్చు తగ్గి. కాబట్టి మనం ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో వెళ్తే అంటే ఊడ్పు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆఖరికి వచ్చేసరికి దీనివల్ల ఏంటంటే 10 రోజులు ముందుగానే పంట కోతకు తయారవుతుందన్నమాట. అది కూడా కాకుండా ఇంచుమించు ఒక 5 బస్తాల వరకు దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు కూడా అవలంబించి అధిక దిగుబడిని సాధించాలని, అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుచున్నాను. ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో మిషన్తో నాట్లు వేసి వరి సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు, సలహాలు అందజేశారు. ధన్యవాదములండి.